బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది. ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టింది. బనకచెర్లపై నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ హైడ్రాలజీ ససేమీరా అన్న చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ అండ చూసుకొని చంద్రబాబు రెచ్చిపోతున్నారు. ఆ క్రమంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లతో పాటు లిఫ్ట్ టన్నెలు నిర్మించే చోట ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం 9.2 కోట్ల రూపాయలను కేటాయించారని సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా రిపోర్టు తయారు చేయాలని నోటిఫికేషన్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేసిందనే మరో వాదన వినిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ ఏమేం నిర్మించాలో ముందే నిర్ణయం జరిగిందని చర్చ ఉంది. దీనికి సంబంధించి ఓ నిర్మాణ సంస్థ ద్వారా డీపీఆర్ సిద్ధం చేయించారని, ఆ డీపీఆర్ తాజాగా తయారు చేస్తున్నామని చెప్పేందుకు నోటిఫికేషన్ పేరుతో డ్రామాలు ఆడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఆయనకు రంగంలోకి దిగే కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారని చర్చ జరుగుతుంది. కేంద్రంలో బీజేపీకి టీడీపీ మద్దతు తప్పనిసరి అయినందున ప్రభుత్వ పెద్దలు గుమ్మనకుండా ఉన్నారనే చర్చ సాగుతుంది. ప్రధాని మోదీ మద్దతుతో చంద్రబాబు బనకచెర్లపై ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని సాగునీటి రంగ నిపుణులు మండిపడ్డారు.